నమస్కారం అస్మిల్ గారు. నమస్కారం అండి. నిన్న కాశ్మీర్లో జరిగిన దాడి పహల్గామ్లో జరిగింది. 26 మంది మరణించారు, ఇంకొంతమంది ఇంజురీస్ అయ్యాయి. అయితే వాళ్ళు దాడి చేసిన తీరు బయటకు వచ్చింది. మగవాళ్ళని ప్యాంట్లు లాగి చూసి మరీ కొట్టేశారు అనేది వినిపిస్తున్నప్పుడు, ఇది ఉగ్రవాదం, ఎలాంటి ఉగ్రవాదం అనేది చర్చకు వస్తుంది. ఉగ్రవాదం వింటుంటాం, కానీ ఉగ్రవాదంలో ఎలాంటి ఉగ్రవాదం అనేది చర్చకు వస్తుంది. దీని మీద ఈ దాడిని ఎట్లా చూస్తారు? ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాశ్మీరు ఇప్పుడిప్పుడే కోలుకుంటుందండి. పర్యాటకులు కాశ్మీర్ వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం తిరిగి పుంజుకుంటూ ఉంది. లోకల్గా కాశ్మీరీలందరూ కూడా కొంచెం ఊరట లభిస్తుంది, ఉపశమనం లభిస్తుంది, వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఇది జరగటం అనేటువంటి చాలా విచారకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఈ ఉగ్రముఠ కొత్తగా ఏర్పాటైన ఉగ్రముఠ అయినా సరే అంతర్జాతీయంగా ఉగ్రవాదులుగా పేరు పొందిన ముఠాలతోటి, ఆ సంస్థలతోటి డెఫినెట్గా వాళ్ళు బీ టీం లాంటిది. ఏమైనా ఒక మతం పేరు చెప్పుకుని, మతాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకుని వాళ్ళందరినీ మానవ బాంబులుగాను తయారు చేసి ప్రజల మీదకు ఉసుకొల్పడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అండి. ఓవరాల్గా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతూ ఉన్నాం మనమంతా. సెక్యులరిజం అనేటువంటిది ఇక్కడ బ్రహ్మాండంగా ఉందండి. కానీ వీళ్ళ చేష్టల వల్ల పోలరైజేషన్ జరుగుతుంది, కన్సాలిడేట్ అవుతున్నారు హిందువులందరూ కూడా. అయితే హిందువులందరూ కూడా కన్సాలిడేట్ అవ్వక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు వాళ్ళు. ఎవడన్నా పరమత సహనంతో ఉందాం, అందరూ ఒకటే అనేటువంటి మాట నాలుగు ఎవరన్నా మాట్లాడితే అని చెప్పి తీసుకొట్టిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనుల వల్ల. అంటే దీన్ని మతం కోణంలోనే చూడాలి. డెఫినెట్గా మతం కోణంలో ఉంటుంది. దేశాలు ఇప్పుడు ఒక కోణం ఉండదండి ఇందులో. మతం కోణం దీన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. రెండు, దేశం మీద ఈర్ష్య. డెఫినెట్గా పాకిస్తాన్ బంగ్లాదేశ్కి మన కూడు తిని, మన ఉప్పు తిని, మన బంగ్లాదేశ్ వాళ్ళు అయితే మన కూడు మన ఉప్పు తిని మన మీద విషం కక్కుతారు వాళ్ళు. అసలు ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది మన దేశం. వాళ్ళు హాయిగా బతకంటారా బాగున్నారు. తూర్పు పాకిస్తాన్గా ఉండి అసలు అప్పుడు ముజిబుర్ రెహమాన్ గారు బుట్టో వాళ్ళని ఎంత వేధించాడంటే, మేము బాగా చిన్నపిల్లలు 71, 72లో బంగ్లాదేశ్ జిందాబాద్ అని సినిమాలు కూడా వచ్చినాయి. ఆ వార్ దృశ్యాలు నేను ఇప్పటికీ నాకు గుర్తే. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అప్పుడు యుద్ధం మన ఇండియా ఇందిరాగాంధీ గారు పంపించారు, మన సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయించింది. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవండి. వాళ్ళు జీవితాంతం వాళ్ళ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటా మళ్ళీ కూడా కీర్తించాలి వాళ్ళు. వాళ్ళకు ఒక స్వేచ్ఛను ప్రసాదించిన దేశం మనది. శాంతి కాముకులం. పాకిస్తాన్ శరణించాలని నడిపించింది తూర్పు పాకిస్తాన్. బంగ్లాదేశ్ ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ అని కూడా. అలాంటిది వాళ్ళు మన సైనికులు మెడల్ కోసారు, మన సైకిల్ కళ్ళు పొడిచి మనకి వాళ్ళందరినీ కాంతిసీకులుగా కొంతమందిని రోహింగ్యాలని పంపిస్తున్నారు వెస్ట్ బెంగాల్లోకి. ఓట్ల రాజకీయం, ఈ పనికిమాల రాజకీయ నాయకులు కొంతమంది ఓట్ల రాజకీయంతో. అంటే ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు కదా. లేకపోయినా సరే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో మొన్న, ఈ ఎలక్షన్ ఓడిపోతే కళ్ళు మూసి తెరితే 5 ఏళ్ళు వచ్చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్గా మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా రాజకీయాలు. ఎంతసేపు కూడా బలం అంటే ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగినప్పుడు చాలామంది బీజేపీని విమర్శించారు. అవును, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని హైప్ చేసుకొని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుంది అని అంటూ. ఇప్పుడు 26 మంది చనిపోయారు ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బీజేపీ ఒకవేళ లేదా కేంద్ర ప్రభుత్వం లబ్ధి పొందడానికి ఏముంది? బీజేపీ లబ్ధి పొందండి. ఇప్పుడు మీకు పుల్వామా వల్ల బీజేపీకి లబ్ధి వచ్చి ఉండొచ్చు. దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ చాలా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు బీజేపీకి ఇటువంటి ఆహ్వానించదు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు 370 ఆర్టికల్ రద్దు ఇలాంటివి చేసినప్పుడు ఇలాంటివి జరగకుండా మీకు కాపాడేం దేశాన్ని అని చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బాధ్యత. ఇది జరిగితే వాళ్ళకి మైనస్, జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద. కాబట్టి ఇది వాళ్ళ అండర్లో వాళ్ళకి లబ్ధి చేకూర్చుతుంది ఇది. కాబట్టి వాళ్ళ పాత్ర ఉండదు ఇందులో. వాళ్ళకి ఆ పేరు రాకూడదు. మీరు 370 ఆర్టికల్ రద్దు చేసినా ఏం చేసినా
అక్కడ కాశ్మీర్లో ఎవరన్నా నివసించాలనేటువంటి మీరు అవకాశం కల్పించినా అది సాగనివ్వం అనేటువంటిది చెప్పదలుచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇలా తీసుకొచ్చారండి 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ని అంతా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నారంటే ఆ మంచి పేరు వచ్చేది కదా వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఇప్పుడు ఆ కాశ్మీరీలు కూడా ఆదాయం పెరుగుద్ది, టూరిస్టులు పెరుగుతారు. మరి ఇదివరకు అట్లా పూర్వం 40-50 ఏళ్ళ క్రితం ఎలా ఉంది అలాంటి సంతోషకరమైన వాతావరణం ఉన్నదనుకోండి, చాలా వాళ్ళు సంతోషంగా ఉంటారు. బీజేపీ పట్ల వాళ్ళు మతం వ్యతిరేకమైనా సరే, భావజాలం వ్యతిరేకమైనా సరే బీజేపీని ఆహ్వానిస్తారు. అది అది నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అలాగే పాకిస్తాన్ ఉంటుంది. బీజేపీకి మోడీ గారికి బద్ద వ్యతిరేకులుగా ఎవరు ఉంటారు? ఎంఐఎం పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అలాగే సోకాల్డ్ సెక్యులరిస్టులు అనుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉంటారు, అలాగే పాకిస్తాన్. ఇప్పుడు వీళ్ళందరిలో వీళ్ళ పాత్ర ఎంత ఉంది. కాంగ్రెస్ డెఫినెట్గా దేశంలో ఇలాంటి సర్వనాశనం అయిపోవాలని కోరుకునే మనుషులు అక్కడ వాళ్ళు లేరు, ఎవరు ఉన్నాయి, వాళ్ళకి ఆశ కూడా లేదు. ఇలాంటి దాంట్లో మన వాళ్ళ పాత్ర అయినా బయటపడితే ఇంకా జీవితాంతం లోపల పెడతారు బీజేపీ. కాబట్టి తప్పు చేయరు. వాళ్ళు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటలేదు, ఇలాంటి పని ఎందుకు చేస్తారు? డెఫినెట్గా విదేశీ హస్తం ఉంటుంది ఇందులో. పాకిస్తాన్ పాత్ర పూర్తిగా భారతదేశం సంతోషంగా హాయిగా కాశ్మీర్ని మేము అల్లకొల్లోలం చేస్తామనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఎవరిని గుండెల మీద చేసి పడుకొని ఇవ్వకూడదని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఎయిము ఆ లక్ష్యానికి తూటుపడకూడదంటే ఎప్పుడు కూడా వీళ్ళకి భారతదేశంలో కంటి మీద కునుకు లేకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. అంటే దీన్ని మతం కోణంలోకి తీసుకెళ్తే వాళ్ళు చేశారు. ఇప్పుడు అక్కడ చెప్తున్న మంది భారతదేశంలో ఇస్లాం మతస్థులు ఉన్నారు కదా, మరి అదే మరి అక్కడ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే భారతదేశంలో మత కల్లాలు చెలరేగాలి, భారతీయ ముస్లింలందరూ కూడా భారతదేశంలోని హిందువుల మీద తిరగబడాలి. కానీ ఇక్కడ బాయి అన్నట్టు ఉంటున్నారు. వినాయక చవితి వస్తే వాళ్ళు మజ్జిగలు గట్ట మంచి పెడుతున్నారు. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. అర్థమైందే మీకు? ఇఫ్తార్ అయింది ఇస్తే వీళ్ళందరికీ వెళ్ళి పొలాలు గడ్డ తినేస్తున్నారు పోయి వీళ్ళంతా కొంచెం పండు దీన్ని. అది వాళ్ళకి నచ్చట్లేదు. వీళ్ళు కలిసిపోయి ఉండటం వాళ్ళకి నచ్చట్లేదు. మధ్యలో కొంతమంది 10% వికృత స్వరూపులు, వికృత స్వభావులు, కాలకేయ ముఠ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా హైదరాబాద్ పాత బస్తీలో నిలబడి పాకిస్తాన్ జిందాబాద్ అంటాడో, లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఉండి మాట్లాడతారు, జనగణమన పాడమంటే పాడరు, ఇలాంటివి చేస్తారు వాళ్ళు. అది అది వీళ్ళ ప్రసంగాలకి వీళ్ళ అతి భావజాలానికి లోనైన వాళ్ళు కొంతమంది మాట్లాడతారు. అలాగే హిందువుల్లో కూడా వాళ్ళంటే అసహ్యంగా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళు పొడగెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే మెజారిటీ 90% హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఇలాంటి దాన్ని కోరుకోరు. కలిసిమెలిసి ఉంటున్నారు కదా, హాయిగా జీవితాలు పెనవేసిపోయి ఉన్నాయి కదా. అంటే ఇలా ఉండొద్దనే సందేశం వాళ్ళ ఉద్దేశం అది. ఎందుకంటే అలా ఉండకూడదు. వీళ్ళకి ఎప్పుడు పక్కలో బడిలో ఉండాలి. భారతదేశంలో హిందువులకి పక్కలో బడిలో ముస్లిమ్స్ ఉండాలి, వాళ్ళ ఉద్దేశం అది. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగా ఎప్పుడైతే బట్టలు ఇప్పించి చూసి వీళ్ళు ముస్లిమా కాదా అని చూసి చంపారనగానే ఇక్కడ ఉన్న హిందువులందరికీ రేగిపోద్ది. వీళ్ళు అమాయకుల మీద దాడులు చేశారనుకోండి, వాళ్ళందరినీ ఓన్లీ మగవాళ్ళని మాత్రమే చంపారు, మహిళలు పిల్లలు జోలికి పోలేదు. అది కొంత మేలు అది. ఇది ఎలా జరుగుద్ది అంటే ఇది ప్రీప్లాన్డ్గా దీని వెనకాల చాలా స్కెచ్ ఉంటుందండి. వాళ్ళు భారతదేశాన్ని ఇవాళ చాలా పటిష్టంగా, మనకి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అని కేంద్ర ప్రభుత్వం మీద బాధ ఉండొచ్చు. టోల్ గేట్లు డబ్బులు అయి దుబ్బేస్తున్నారు వీళ్ళు. ఆ పని అయిపోయినా కానీ దాని డబ్బులు వచ్చేసినా కానీ లాగేస్తున్నారని బాధ ఉంది. కానీ మనకి ఇవాళ భారతదేశం చాలా పటిష్టంగా ఉంది, ఆర్థికంగా చాలా బలంగానే ఉంది. చైనా తర్వాత అత్యంత అధిక జనాభా ఉన్నది, మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. చైనాని కూడా దాటేసాం. అటువంటి పుష్కలంగా ఉన్న దేశం మనది. కాబట్టి మనది మార్కెటింగ్ పరంగా ఇతర దేశాల వాళ్ళకి అందరూ కూడా మన పెద్ద మార్కెట్. కాబట్టి మన అవసరం అందరికీ ఉంది. కాబట్టి ఒక రకంగా మనం ఆర్థికంగా కూడా పుంజుకుంటాం, మధ్యలో కొంచెం తేడాలు వచ్చినా. అయితే ఇదంతా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. మన పక్కనే మన మిత్ర దేశంగా ఉన్నవాళ్ళు కూడా నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు సరే జరిగింది చాలా దుర్మార్గం, హృదయ విదారకంగా. ఒక జంట కొత్తగా పెళ్ళైన జంటదే మన 16వ తారీఖు పెళ్ళి అయిందంట, ఏప్రిల్ 16. ఇవాళంత 20, 23, 24 ఇవాళ. వాళ్ళ పక్కనే అమ్మాయి దిగాలుగా కూర్చుంటే నిశ్చేష్టురాలే కూర్చుని ఉన్నది. ఆ దుఃఖాన్ని ఆ బాధని తీర్చగలిగిన వాళ్ళు ఎవరుంటారండి బాబు? కళ్ళ ముందు చనిపోతే అప్పటి వరకు కళకళలాడుతూ తిరిగి చట్టపట్టాలేసి తిరిగి కళ్ళ ముందు కుప్పకూలిపోతే
వాళ్ళే కాదు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు సహచరులు. ఇప్పుడు మనకు సంబంధం లేనివాడే రోడ్డు మీద వెళ్తా పడిపోయి చచ్చిపోతేనే మనకు గుండె చిక్కుమంటారు కదా. ఇలాంటి పరిస్థితులు, ఇంత దుర్మార్గానికి, అంత పైశాచికత్వానికి ఎందుకు ఒడిగట్టారో అర్థం అవట్లా. ఇంత నరమేధమా, రక్తతర్పణమా, రక్తాభిషేకాల, ఏంటండి ఇది? ఉగ్రవాదాన్ని కూడా ఇవన్నీ మనకి అవి మనం మాట్లాడుకోవడానికి ఉంటాయి, ఉగ్రవాదులకి ఎందుకు ఉంటాయి? అసలు వాళ్ళని వీలైతే వాళ్ళని పెంచి పోషించే వాళ్ళని కానీ, వాళ్ళకి సహకరించే వాళ్ళని కానీ, వాళ్ళకి మద్దతుగా మాట్లాడే వాళ్ళని కానీ డెఫినెట్గా ఈ భారతదేశంలో వాళ్ళకి స్థానం లేదనేటువంటి చూపించాల్సిన అవసరం వచ్చింది. చాలా కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కొట్టి తరిమేసి లాగేసుకోవాలి మనం. ఈ పెంట వదిలిపోద్ది. పిఏకే అని ఉంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే. దాన్ని కొట్టి లాగేసుకుంటే నోరు మూసుకుంటారు వాళ్ళు. ఇంకెక్కువ మాట్లాడితే పాకిస్తాన్ కొట్టి లాగేసుకుని మన మనుషులను ఏజెంట్లు పెట్టాలి అక్కడ దాన్ని పరిపాలించడానికి. అప్పుడే దారిలోకి వస్తారండి. ఆ బలం మనకు ఉంది. చైనా వాళ్ళు ఓవరాక్షన్ చేస్తే మూసుకోమని చెప్పాలా, కొంత ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారైనా, నెహ్రూ గారైనా చైనాతో మనం గెలవలేమని తెలిసి కూడా యుద్ధం చేశారు. దానివల్ల నష్టమే రాదండి. ఎందుకంటే మనం చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు మనం అద్దాల మేడలో ఉన్నాం అనుకుంటున్నారు మన వాళ్ళు. చిన్న దేశాలతో వెళ్తే ఇప్పుడు రష్యాతో యుద్ధం చేస్తున్నాయి కదా, ఉక్రెయిన్. అవివేకం ఎవడు నష్టపోయాడు? ఉక్రెయినే కదా నష్టపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా నామరూపాలు లేకుండా పోతారు. వాళ్ళు ఎక్కడ ఇటుక అంది సీకుల్లాగా పోవాలో తెలియదు వాళ్ళకి. అప్పుడే తిరగబడతారు ప్రజలు వాళ్ళ మీద. మనల్ని డిస్టర్బ్ చేస్తారు. మన వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ చేయరు వాళ్ళని. వాళ్ళు వచ్చి ప్రతి క్షణం ఈ 50, 60, 70 ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎప్పుడు డిస్టర్బెన్స్ అయినా మనకి పక్కల బడిలాగా ఏంటిది మనకి. మనం వాళ్ళని శత్రువులుగా చూడకూడదు. మనం వాళ్ళని సంతోషంగా వాళ్ళని మిత్రులా చూడాలి. కలిసిమెలిసి ఇప్పుడు విడిపోయినా కలిసి ఉండొచ్చు కదా. ఆ ఈర్ష్య ఎందుకు, ద్వేషం ఎందుకు? ఎవడు పరిపాలిస్తే ఏంటి? 100 ఏళ్ళు ముసల్మాన్లు పరిపాలించారు. మొన్న ఆడేవాడు అంటున్నాడు మళ్ళీ ముసల్మాన్లు పరిపాలిస్తారు అంటున్నాడు. ఎవరు పరిపాలిస్తే ఏంటి? జకీర్ హుస్సేన్ మనకి రాష్ట్రపతి అవ్వలేదా? అబ్దుల్ కలాం గారు అవ్వలేదా? అది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి అవ్వలేదా? రాష్ట్రపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు కదా. ఇంకా అంతకన్నా ఏంటండి? ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలండి. అందరూ కోరుకుంటున్నారు ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ.